హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం విజయనగరంలోని పైడి తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. విజయనగరం అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది పైడి తల్లి అమ్మవారు. పైడి తల్లి అమ్మవారికి విజయనగరం పట్టణంలో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి విజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వనం గుడి. ఈ ఆలయాన్ని అమ్మవారి పుట్టినిల్లుగా చెబుతారు. రెండవది పట్టణ నడిబొడ్డున ఉన్న చదురు గుడి. ఈ ఆలయాన్ని అమ్మవారి మెట్టినిల్లుగా చెబుతారు. ఈ 2 దేవాలయాల్లో అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే, ఈ ఆలయ చరిత్ర బొబ్బిలి యుద్ధాలతో ముడిపడి ఉంది. సుమారు 262 ఏళ్ల కిందట తెలుగు సంస్థానాలను కైవసం చేసుకునేందుకు ఫ్రెంచి వారు చేసిన కుట్ర బొబ్బిలి యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో విజయరామరాజు బొబ్బిలి రాజులపై దండెత్తడానికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయన విజయం సాధించినా తన మరణం పొంచి ఉందని తన సోదరి అయిన పైడి తల్లికి దుర్గమ్మ తల్లి కలలో కనిపించి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పేందుకు పైడి తల్లి ప్రయత్నించినా అప్పటికే విజయరామరాజు మరణ వార్త వినిపిస్తుంది. దీంతో ఆమె మిక్కిలి మనస్తాపం చెంది పెద్ద చెరువులో తనువు చాలిస్తుంది. ఆ తరువాత ఆమె తన బంధువులకు కలలో కనిపించి తన విగ్రహం యొక్క ఉనికిని చెబుతుంది. వెంటనే బంధువులు చెరువులో వెతకగా బంగారు విగ్రహం అనేది బయలుపడుతుంది. ఈ బంగారు పైడి తల్లి అమ్మవారి విగ్రహాన్ని ఆ చెరువు గట్టునే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని వనం గుడిగా పిలుస్తారు. ఆ తరువాత పట్టణ నడిబొడ్డున మరో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని చదురు గుడిగా పిలుస్తూ ఉన్నారు. పైడి అనగా బంగారం. కనకదుర్గ అంశగా వెలసిన పైడి తల్లి అమ్మవారు భక్తులతో విశేష పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల అనంతరం వచ్చి మొదటి మంగళవారం ఇక్కడ సిరిమాను ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇటువంటి మరెన్నో సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.